ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట కీర్తన గ్రంథంలో నుంచి 93వ అధ్యాయము 5వ వచనము. నీ శాసనములు ఎన్నడను త్రప్పిపోవు, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. చూడండి, దేవుని యొక్క శాసనములు ఎన్నడూ కూడా త్రప్పిపోవంచున్నాడు. అవును, దేవుడు చేసిన నిబంధనలు కావచ్చు, ఆయన ఆజ్ఞలు కావచ్చు, ఆయన ప్రవచనాలు కావచ్చు, ఆయన బోధించిన శాసనాలు కావచ్చు, అవి ఎన్నడూ కూడా తప్పిపోవు. ఎందుకని అంటే ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. యెహోవా తండ్రి పరిశుద్ధుడు. ఎట్లా? ఎన్నటెన్నటికి ఎప్పుడును ఎల్లప్పుడు పరిశుద్ధుడు. అట్టి పరిశుద్ధుడు బలమైన దేవుడు మనకున్నాడు కాబట్టే దేవుని యొక్క శాసనాలు ఎప్పుడు కూడా త్రప్పిపోవు. ఆయన శాసనాలే కాదు, ఆయన వాగ్దానములు కూడా అలాగే ఉంటాయి. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడైన వాగ్దానం చేసి ఉన్నాడు అంటే అది జరగవలసిందే. అవసరమైతే పగలాల్సిన భూమైనా ఆగిపోతుందేమో కానీ, విరగవలసిన ఆకాశమైనా ఆగిపోతుందేమో కానీ, సూర్యుడైనా ఉంటాడో లేదో మనకు తెలియదు కానీ, చంద్రుడు నక్షత్రములు కనిపిస్తాయో లేదో మనకి తెలియదు కానీ, దేవుని శాసనాలు మాత్రము ఎన్నడను త్రప్పిపోవంచున్నాడు దేవుడు ఈరోజు. ఎందుకని అంటే ఆయన బలమైన దేవుడు, బలిష్ఠుడు, ఆకాశమందున దేవుడు, ఎన్నడెన్నటికీ పరిశుద్ధుడు అంటున్నాడు ఆయన. అట్టి పరిశుద్ధుడు కాబట్టి అట్టి శక్తివంతుడైనాడు ఆయన. అందుకే దేవుని యందు మనము కూడా పరిశుద్ధత కలిగి ఉండి విశ్వాసం ఉంచి ఆయన శాసనాలని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే అవి ఎన్నడూ తప్పిపోవు. అందుకనే శాసనాన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండాలి. చూడండి, నిజమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ రోజుల్లో చిన్న విషయాలకి కంగారు పడిపోతారు, గాబరు పడిపోతారు. ఎందుకు? ఫస్ట్ నీ దేవుడు ఎంత శక్తివంతుడు, ఎంత బలిష్ఠుడు. అంత శక్తివంతమైన దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? ఆయన శాసనాలు ఎన్నడూ తప్పిపోని ఆయనే అంటున్నాడు ఆయన. మనుషులు ఏమైనా చెప్తే మనము డౌట్ పడవచ్చు. దేవుడే చెప్తున్నప్పుడు ఎందుకు డౌట్ పడాలి? మనం ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. నిజంగా దేవుని యొక్క ప్రియులారా, దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు చేసి ఉన్నాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా ఆయన నెరవేర్చే సమయము వచ్చి ఉన్నది. స్తోత్రం దేవునికి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు నా పరమ తండ్రి. అవునయ్యా, నీ శాసనంలో ఎన్నడను త్రప్పిపోవు నా పరమ తండ్రి. నీవు ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నా పరమ తండ్రి. యేసయ్య, నీవు పరిశుద్ధతవే అయ్యా. నీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము నా పరమ తండ్రి. యేసయ్య తండ్రి, వందనం రాజానికి స్తోత్రము. ఈ సమయమున, ఈ దినమున ఎంతమంది కృంగి ఉన్నారో నీ శాసనాలు, నీ ఆజ్ఞలు, నీ కట్టడాలు అయ్యా నా పరమతని గైకుని కూడా ఎంతమంది నా పరమతని కలవరపరుచున్నారు. వారి హృదయాలన్నీ కూడా బలపరచండి, ధైర్యపరచండి నా పరమతండి. శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి అయ్యా. ఆత్మని కొంగనీయకుండా నా పరమతండి, నీ యందు ఆత్మ బలంగా ఉండుటకు కృపని భాగ్యాన్ని దయచేయండి అయ్యా. తండ్రి, వందనములు అయ్యా. దీనుల్ని, అల్పుల్ని జ్ఞాపకం చేసుకోండి. హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ డైలీ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని, డైలీ మన్నా ఇచ్చిన ప్రతి ఒక్కరిని అయ్యా దీవించండి, ఆశీర్వదించండి. నీ దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.